పలు సేవలు, ప్రివిలైజేషన్, దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. మాడవీధిలో భక్తులకు అందుతున్న సౌకర్యాల పరిశీలనకు సీనియర్ అధికారులతో నిరంతర పర్యవేక్షణ కూడా జరుగుతుంది. లడ్డూలు కూడా భక్తులకి అవసరమైన ఈ 8 లక్షల అవసరం ఉంటుందని చెప్పేసి తయారు చేయడం జరుగుతూ ఉంది. అందులో 4 లక్షలు ఇమీడియట్గా ఉంటుంది, 4 లక్షలు ఏమో రిజర్వ్ పెట్టుకుంటాం. మొత్తం 8 లక్షల లడ్డూల్ని తయారు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా గతంలో జరిగిన ఇన్సిడెంట్లు ఏదైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి అటువంటి ఏది బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలి. ఈ సంవత్సరం 650 మంది పోలీస్ సిబ్బందిని వాడితే ఈసారి 1300 పోలీస్ సిబ్బందిని వాడుతున్నారు. ముఖ్యమైన కూడళ్లలో అక్కడ ఎస్డి ట్రాన్స్మిషన్ చేయడం, మాడవీధుల్లో జరిగే వాహన సేవలు అవన్నీ వీక్షించడానికి ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. బ్రహ్మోత్సవాలు కూడా చేసాం, అవి కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఆ ఏర్పాట్లన్నీ ఉంటాయి. రాలేని వాళ్ళు లోపలికి రాలేని వాళ్ళు మీకు తెలిసిందే కదా, 180,000 కెపాసిటీ మాత్రమే ఉంటుంది. అందరూ కూడా అది అయ్యేదాకా కూడా బయటకు రావడానికి, ఎవరు లోపలికి వెళ్ళడానికి ఉండదు, ఎక్కడ ఖాళీగా ఉండదు. మీకు తెలిసిందే, సూర్యప్రభ వాహనానికి మీకు పొద్దున్న గ్యాలరీలన్నీ కూడా నిండిపోతాయి. ఇంకా మిగిలిన వాళ్ళు బయట నుంచి చూసుకోవాల్సి వస్తుంది.